न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें के तहत दामोदर राज नरसिम्हा ने संगारेड्डी गवर्नमेंट हॉस्पिटल और मेडिकल कॉलेज का तफसीली दौरा किया। इस मौके पर जिले कलेक्टर वी किरांती, साबिक रुकने असेंबली जगारेड्डी निर्मला जगारेड्डी, सुपरिटेंडेंट हॉस्पिटल के अलावा दीगर मौजूद थे। డోజర్ పెడితే అయిపోతుంది కదా ఎట్లయితే ఏం పేరు ఇది మేడం డిసిజన్ తీసుకునేది ఎవరు? మినిస్టర్ గారా? ఎవరు తీసుకుంటారు? కమిషనర్ తీసుకోలేదు కదా డిసిషన్. ఫండ్స్ రిలీజ్ ఎక్కడ జరుగుతాయి మీకు తెలియదా? మీరు ఎంత పెద్ద కాలేజ్ మినిస్టర్ గారు ఎన్ని నెలలు అయిన వచ్చి మీరు ఇప్పటిదాకా కలవకుండా ఫండ్స్ ఉన్నాయని మంత్రి గారిని కలిసి క్లియర్ చేసుకోకుండా మీరు పెండింగ్ పెట్టి మీరు ఇంకెన్ని నెలలు పెడతారు? మీరు ఇట్లా నాకు ఇప్పుడు సార్ ముందు కమిట్ కండి. ఇప్పుడు మీరు లేదు సార్తో ఇనాగ్రేషన్ ఎప్పుడైనా నాకు కావాలి. ఇప్పుడు మీరు డెడ్ లైన్ క్లియర్ మినిస్టర్ గారి ముందు. మేడం మీరు డౌట్స్ చెప్పండి మేడం క్లియర్గా. అది దిగిపోయాను కాదు. సరే అప్పుడు అన్న దామన్న గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండే, సీఎంగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉండే. ఇక్కడ మెడికల్ కాలేజ్, అట్లనే చెవుపేట సుల్తాన్పూర్ జేఐటి కాలేజ్. ఆ రోజున జేఐటి కాలేజ్ దామన్న డిప్యూటీ సీఎంగా ఆ రోజు అది ఇనాగ్రేషన్ అన్న బిల్డింగ్ కట్టేసి సాక్షులు ఇచ్చి అంత అయిపోయింది. వీడికి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోయేసరికి తర్వాత ఇంకో పార్టీ గవర్నమెంట్ వచ్చింది, మెడికల్ కాలేజ్. దాని తర్వాత అన్న దామన్న మనము నేను దీక్షలు చేసిన అవి చేసిన, నువ్వు కూడా వచ్చినావు, పంచాయతీ చేసినాము, తప్పని పరిస్థితుల్లో ఈ వేరే గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ కొట్లాంటి వాళ్ళు మోలు ఉండాలని చెప్పి చెప్పింది. అంతే కదా. మూడు సంవత్సరాలు సుఖం చూపెట్టాం టీఆర్ఎస్ అయితే గవర్నమెంట్ కి. ఎవరు? దామన్నా నేను. ఓకే, ఆ రోజు పడ్డదంటే మన బ్యాంకే పడ్డది మెడికల్ కాలేజ్. ఏమన్నా దామన్నా ఇది సబ్జెక్ట్. ఇక ఇప్పుడు నా మనసులో మాట చెప్పాలి. 15 నుంచి కొత్త రోజులు ఆడుతున్నాడు నేనైతే ఈ మెడికల్ కాలేజు, ఈ హాస్పిటల్, ఇదంతా. లక్కీ ఏంటంటే దామన్నకి షాక్ వచ్చేసింది. ఓకే, మన దామన్నకి మన హెల్త్ మినిస్టర్ అయిపోయాడు. ఈరోజు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లో మన మంత్రి గారు దామన్న గారి యొక్క నాయకత్వంలో వారు మన కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి దామన్న గారు ఈ జిల్లాలో ఈ రోజు దాదాపు ఒక 4 రోజుల నుంచి దామన్న చెప్తున్నాడు, జగా మెడికల్ కాలేజ్ పోదాము, ఇక మనం కూర్చొని ఏమేమి చేయాలో చేద్దాము అని ఒక ఆల్రెడీ దాదాపు నెల రోజుల నుంచి యాక్షన్ ప్లాన్ నడుస్తుంది దామన్న దగ్గర. నిన్న మొన్న అనుకుని సడన్ గా డేట్ చేయగానే మనం ఈ రోజు మెడికల్ కాలేజ్కి వచ్చినాం. ఈ రోజు స్వయంగా మంత్రి గారే దామన్న గారు డైరెక్ట్ గా అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ లేదా ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్
సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఉన్నారు ఇక్కడ. అలా నేను ఒకటేగా అన్ని విషయాలు మీరు చూసింది. నేను ఇంకా కోరేది ఏం లేదు. మీరు ఆల్రెడీ కలెక్టర్ గారిని అడిగారు, ప్రిన్సిపాల్ గారిని అడిగారు, సూపరింటెండెంట్ గారిని అడిగారు. మీరు నోట్ తీసుకున్నారు. మీరు ఆ నోట్లో మీరు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాత దవాఖానతో నడిపిస్తున్నారు, కొత్త దవాఖాన కావాలంటే మీరు అడిగిన వాళ్ళు ఏంటంటే జాగా ఉన్నది అంటే మీరు ఆ డిపార్ట్మెంట్లో మీకు రివ్యూగా స్థలం ఉన్నది అంటే మీకు ఒక ఐడియా వచ్చింది, మీరు మాట్లాడతారు ఆ విషయం. అంటే ఇంకొక 500 బెడ్స్ సంబంధించిన 500 పడకల హాస్పిటల్ గురించి ఇప్పుడు రివ్యూ చేసిండ్రు. నా బాధ్యత నేను చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడు సారే అవన్నీ విషయాల ముందు మాట్లాడతారు అని. నమస్కారం. ఇక్కడ ఉన్న మెడికోస్ కాబోయే డాక్టర్స్ ఎవరైనా ఇంటరాక్షన్ అవుతారా? Any of the medicos want to interact with the government? Please come forward. Right. Go ahead. Come on. I don't know if I can stand here before all the star guys here, but I'm blessed to have you all today in our college. Like your presence has graced us today. It's truly like a memorable day. I attended in the college institution. Sangareddy school lo pakka నిల్చుని పోతది. మాకు ఎంత తొందరగా లేదంటే అంత తొందరగా కాలేజ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయి మాకు అందజేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా మాకు ఇక్కడ అత్యున్నతమైన ఉన్నతమైన ఉత్తమమైన ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు సార్. మాకు ఇక్కడ స్టాఫ్ దిగ్గజాలు సార్. ప్రాక్టికల్స్ కి మాకు ప్రాపర్గా క్లాస్ లేకపోయినా మాకు ఇక్కడ అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు సార్. దాన్ని అరేంజ్ చేసుకొని వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ టైమింగ్స్ అవన్నీ ఎక్విప్మెంట్ లేకపోయినా కూడా ఏమిటి కాకుండా మాకు ప్రాపర్గా చూసుకుంటున్నారు సార్. సో I would like on this occasion I would like to thank all the professors, all the staff of GMC Sangareddy and GGS. Anything else? Sir, Hey, I'm sorry. What about the girls? They will be shy. Come on, yeah, come on. Come on. You dream big, yeah. You dream big. Come on. నమస్కారం సార్. నమస్కారం అందరికి, పెద్దవాళ్ళందరికీ. చాలా ఆనందంగా ఉంది సార్ మీ సంగారెడ్డికి రావడం, ఇంకా సంగారెడ్డిలో కాలేజ్ రావడం. జగరెడ్డి సార్కి హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా న్యూస్ పేపర్స్ వింటుంటాను, గవర్నమెంట్ వింటుంటాను, పేరెంట్స్ చెప్తుంటారు, టీచర్స్ చెప్తుంటారు, లైక్ ఎంత చేస్తున్నారు. What is the issue? How are you clear? Are you comfortable? What else you want? How is the quality? Everything. We'll have a discussion. We'll have it. Quality is teachers, professors are great sir. Even though we don't, like Uday said, our classmates said, even though we don't have that much equipment, they're getting it. They're getting the quality education. But as a government, we like to request, we want much more quality education for the future of our government health, our people health. We want that equipment. Good. What else? What else? Sir, what you can provide, and we want our construction to be held. And playgrounds, sir, we are health-wise, we are not that much good enough. No, Kiranji? Sir, Tejasvi, sir. Huh? Tejasvi Sanjana. Tejasvi. Yes, sir. What of your name, yeah? Okay. Anything else? Sir, first auditorium. Oh. ఏమైనా లేవు? Sir, playground. Sir, hostels. First. హాస్టల్ దగ్గర పడుతుంది కదా పల్లని కూడా. There పడుతుంది, sir. కాకపోతే సెకండ్ ఇయర్కి వచ్చేసాము, ఇంకా థర్డ్ ఇయర్ వరకు I'll give an answer on this. I'll give my reply. Anything else? So what content you are planning to be in future? As only you'll be satisfied with MBBS or going to do your PG or further? PG specialties, whatever it can possible to have a good health education, health for our people, sir. How do you view the Indian society from a medical perspective as a professional? It's not up to the marks. You are a doctor. Yes. I am a layman. I don't know anything about the medicine or anything. I come to you with fever. I don't know why I got the fever. How do you treat me? You treat me, but do you carry that human angle with you? Yes, sir. We do.
we come down to their level, we talk in their level, Right. so they can understand. Yes. Even though we study in the, Yes. in the high terms, medical terms, Yes. we'll get into them. Now we have a we go into clinical postings. There we interact with. We'll take the history taking. We'll take the history taking not in the medical terms, but in their layman terms. So we can interact and have a very good conversation and understand where the disease is coming from. From the root cause, we are taking that things. Which is the most dedicated, pious profession in the world? Obviously. Obviously, Doctor. doctor. So for the layman doesn't know where God is, how God looks. Yes, sir. But for him, doctor is everything. Yes, sir. But somewhere don't you feel that somewhere the exploitation is also taking place? Obviously, sir. Where there is importance, there will be exploitation also. So how to curb it? How to come out of it? How to protect the common man? We have to understand their ethics, sir. First, we have to be a patient to understand what patient I love feels. you. I respect you. I respect you. Wonderful. Yeah. Empathy. And we see, actually, whenever the patients come, we have to feel that they, our family members, as our mom, as our dad, or as our grandpa, grandma, anything. If we feel like that, we feel to give proper attention and proper care for them, utmost attention and utmost medical treatment. That's what I feel, sir. Wonderful. Wonderful. Right. Thank you. Want to speak anything else? Like as she mentioned, we need to have empathy. Like మనం వాళ్ళ ప్లేస్లో ఉండి మనం చూసుకోవాలి. అప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఏంటి అప్పుడు అర్థమవుతుంది. మనం మన ప్లేస్లో ఉండి ఏమైంది అని అనుకుంటే కాదు. ఒకవేళ మన ప్లేస్లో ఉండి మనం ఏం చేస్తాం అట్లా ఆలోచించి మనం అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి కూడా నెక్స్ట్ టైం ఇంకా ఎందుకు డాక్టర్ దగ్గరికి ఒకటి డాక్టర్ దగ్గర ప్రతిసారి మనం వెళ్తాం. ఎందుకంటే డాక్టర్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మంచిగా మాట్లాడతాడు. అయినా లైక్ సగం మాటలతోనే సగం తక్కువ అయింది అనుకుంటారు. ఇలా మంచిగా మాట్లాడతారు. కమ్యూనికేషన్ టు కర్బ్ ఇట్. One of the thing which NMS has introduced is EdCom. So we are getting this EdCom lessons, communication awareness skills ఇప్పటి నుంచే ఇంపాక్ట్ చేస్తున్నారు. ఇంకా పోస్టింగ్స్ వల్ల కూడా మనకు కొంచెం హెల్ప్ అవుతుంది సార్. స్టూడెంట్స్ ఇంటరాక్షన్. Good. Excellent. Excellent. Keep it up. Shall I start now? Anything else? Come on. As you are suggesting, can you give us any suggestion that we can I'll share my experience with you. So then, కొత్తగా 500 పడకల హాస్పిటల్కి శంకుస్థాపన త్వరలోనే చూద్దాం. కనీసం 3 మాసాలు 4 మాసాలలో కంప్యూటర్గా ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. మనం చేస్తాం కూడా. దానికి తోడు మన హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పెంచాలి, ఇంకా బెడ్స్ పెంచాలి, పీడియాట్రిక్ బెడ్స్ పెంచాలి. మనం ఎస్ఎన్సీవి కానీ హాస్పిటల్ సంబంధించింది రిపేర్సే కానీ మరమ్మతులే కానీ ఏసీ రిపేర్లే కానీ డయాలసిస్ అడిషనల్ బెడ్సే కానీ ఇంకేది అవసరం ఉన్నా నేను అన్ని రాసిమని చెప్పినాను. మా ఇంజనీరింగ్ విభాగానికి, సూపరింటెండెంట్కు, మా ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కు ఇమీడియట్ దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే 4 మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. మా పిల్లలు కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా చదువుకోవాలి. వచ్చే ఆగస్టు చివరిలో మొదటి వారం సెప్టెంబర్లో 500 పడకల హాస్పిటల్కి మనం శంకుస్థాపన చేస్తాం. చివరగా మీ అందరితోటి ఒక విన్నపము. ఈ సంవత్సరానికి సంబంధించి నర్సింగ్ హాస్టలే కానీ నర్సింగ్ హాస్టలే కానీ పిల్లలకు హాస్టలే కానీ ఇంకో 3 ఈ ఇయర్ గురించి మీరు అగ్రిమెంట్ చేయండి. కానీ మోస్ట్లీ ఇన్ అనదర్ 4 months time we'll complete the entire structure. I'll be hand it over to the students. That we will do our responsibility. చివరగా hospital premises
So because of the space constraint, you have to take it out. So no, don't say that. Don't. I want a note on that. I want immediately a note on that. That is very disturbing news. It's not good. Already we were running an Ayush hospital in Sangareddy. Am I right? What was OP in Sangareddy Ayush hospital? Whatever it is, ultimately overall the OP was 40 to 50 patients per day, but we don't have an Ayush hospital per day. What about the space constraint? You said where to start this Ayush hospital, and secondly, we are going to lay the foundation for a new DM and HO office in Sangareddy. With regard to the Ayush hospital, I want, what is the area you need for Ayush hospital? Can we have some another area? Sorry. We will start an Ayush outpatient hospital in next 15 days in Sangareddy. And we will have a permanent structure to be built in Sangareddy in a span of 1 year time. You say Ayush all together. So in Indira Nagar, Ayush is functioning, but we want a permanent building, and for that building we need land. Ante kada? We will do it. Okay. So ఇవన్నీ ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. Ask the R&B department to give a report. Where is R&B department? I want the R&B department to give a report at what stage the entire building structures are. When are you going to complete it? I have announced that in another 3 months, 4 months time, we are supposed to complete the entire structure. I want a report on that. But secondly, we want a meeting tomorrow in Hyderabad, and I ask your CEO, ENC, everybody to come there. We'll have a discussion. What is the issue? What are the hindrances? We'll try to clear them out.